గతంలో కూడా మనం ఇవన్నీ కూడా మన డివిజన్లో చేసినాం. దీని లోపల అందరికీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమాలు చేయడంలో అందరూ కూడా నిష్ణార్థులే. కేవలం సమయము టార్గెట్ పెట్టుకొని చేస్తే 100% మనం సక్సెస్ అవుతాం. అదే రకంగా మొన్న జరిగినటువంటి ఓబీసీ మోర్చా సంబంధించినటువంటి రిజర్వేషన్ దాంట్లో కూడా ధర్నాలో కూడా చాలామంది మనమంతా జిల్లాకి చాలా ఎక్కువ మంది మనమే అన్ని జిల్లాలు ఉన్నప్పటికీ మన జిల్లా నుండి చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. దాన్ని సక్సెస్ చేయడంలో కూడా వేరే వాళ్ళందరూ కూడా వేరే జిల్లా అధ్యక్షులు చెప్పి చాలా సంఖ్య పెద్ద ఎత్తున వచ్చింది మన జిల్లా నుండే. అట్లా ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాల లోపల అన్నీ కూడా ఇమ్మీడియట్గా 2 రోజుల్లో పూట అన్ని డివిజన్లో కూడా మీటింగ్లు ఏదైతే జిల్లా మీటింగ్ ఎట్లా జరిగిందో డివిజన్ లెవెల్లో ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టేశాలా. ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా కింది స్థాయిలో పడ్డ డివిజన్ స్థాయిలో బూత్ ప్రెసిడెంట్ నుండి సుమారుగా 100 పైన ఉండే ఈ మీటింగ్ మన యొక్క కార్యవర్గం 85 మంది, అదే రకంగా 55-60 మంది మన యొక్క బూత్ ప్రెసిడెంట్లు, మిగతా క్యాడర్ అంతా కలుపుకుంటే 150 మందితో మీటింగ్ పెట్టగలిగితే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% సక్సెస్ అవుతాయి. కాబట్టి ఆ దిశలో కూడా ఈ డివిజన్ అధ్యక్షులు అదే రకంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నడుపుతున్నారో ఇమ్మీడియట్గా డివిజన్ స్థాయిలో కూడా ఈ మీటింగ్ను ఇంప్లిమెంట్ చేస్తే ఆ మీటింగ్ ద్వారా మనం అందరం కూడా ఈ చేసే కార్యక్రమాలన్నీ కూడా వివరించి సక్సెస్ఫుల్గా చేయడం లోపల మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, అదే రకంగా మనకు 2-3 విషయాలు చెప్పినప్పటికీ ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఇవన్నీ కూడా జరగాలంటే ఈ డివిజన్ మీటింగ్లో 1+1 2 పేర్లు డివిజన్ నుండి సోషల్ మీడియా కూడా మీరు జిల్లాకు పంపిస్తే మన కార్యక్రమాలు అన్నీ కూడా ఈజీ అవుతాయి. ఎందుకంటే మనం చూసినాం మన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ చాలా డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో 3